నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. హైదరాబాద్లో ఈ అంటే కొన్ని ఏరియాల్లో ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్ అటువంటి ఏరియాల్లో యంగ్స్టర్స్ ముఖ్యంగా ఆడపిల్లల్ని బైక్ ఎక్కించుకొని ఆ బైక్ పై విన్యాసాలు చేస్తున్నారు కొంతమంది. ఆ బైక్ రైడింగ్లో అది ఆల్రెడీ దొరికిందండి. అంటే వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. పిల్లలు ఆ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి దాన్ని ఆ వీడియో చూస్తే అంటే మనకే భయం కలుగుతుంది. వెనక ఆడపిల్ల కూర్చుని ఇలా పట్టుకొని కూర్చొని ఎదుగుతుండే ముందు వీల్స్ అంటే ఆ బైక్ వీల్స్ పైకి వెళ్ళిపోయి కింద వెళ్ళి వెనక్కి కూర్చొని దాన్ని ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే అర్థం కాని విషయం ఏంటంటే పేరెంట్స్ అయినా సరే పిల్లల్ని అక్కడ దాకా ఎందుకు పంపించేస్తున్నారు ఆడపిల్లల్ని ఆ టైం వరకు? మళ్ళీ ఎందుకనంటే ఆ రైడ్స్ చూస్తే క్రేజీగా ఉండటం కోసం చేస్తున్నారా, సరదాలు ఎక్కువైపోయి చేసుకుంటున్నారా, ఎలా అనేది అర్థం కాని పరిస్థితి. ఇటువంటివి చూసినప్పుడు నిజంగా మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం చాలా ఉందనిపిస్తుంది నాకు. మీరేం చెప్తారు? మీరు ఇందాక అడిగారే బయటికి ఎలా పంపిస్తున్నారు అని. అవును, ఆల్రెడీ బయటకు వచ్చేసిన పిల్లలే ఇట్లాంటివి చేస్తారు. చదువు పేరు మీదో, ఉద్యోగం పేరు మీదో ఊళ్ళు వదిలేసి వచ్చేస్తున్నారు కదా. వీళ్ళు వచ్చేసిన తర్వాత చేసేటటువంటి పనులు ఏంటి అని అంటే ఇవే. అడ్డు అదుపు లేదు, పేరెంట్స్ యొక్క కంట్రోలింగ్ లేదు. లేకపోవడంతో ఏమవుతుంది అని అంటే ఇంకొక విషయం కూడా ఈ మధ్యకాలంలో నేను బాగా గమనించింది ఏంటంటే పేరెంట్స్ పూర్తిగా పిల్లల్ని వదిలేశారు. వాళ్ళు ఏం చేసినా యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు ఒక లక్ష్యం లేదు అసలు. వాళ్ళ పేరెంట్స్కి డబ్బు అనేటటువంటి లక్ష్యం తప్ప, అరే ఒక స్థితి సమాజంలో ఒక స్థితి క్రియేట్ చేసుకోవాలి, ఒక స్థితికి ఎదగాలి, ఉన్నత స్థితికి ఎదగాలి అనేటటువంటిది పేరెంట్స్ పిల్లలకి చెప్పటం లేదు. పిల్లలకి కూడా ఆ విధమైనటువంటి ఎలాంటి లక్ష్యాలు, ఉన్నత స్థితికి ఎదిగేటటువంటి లక్ష్యాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బైక్ ఇన్సిడెంట్ ఇది మనం ఈ 2 నెలల్లో మాట్లాడుకోవడం ఇది మూడోది. ఒకటేమో ముంబైలోనేమో రొమాన్స్ చేసుకుంటూ ఆడపిల్ల మగపిల్ల, తర్వాత 2 ఆడపిల్లలు రొమాన్స్ చేసుకుంటూ ఆ దరిద్రాన్ని చూసాం. ఇప్పుడు ఇది చూస్తున్నాం, విన్యాసాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటబ్బా ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఏం జరుగుతుందంటే ఎవరికి కూడా ఒక లక్ష్యం అనేది జీవితం మీద లేదు. ఎవడో దాని పట్ల ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఈజీ ఎర్న్ మనీ వచ్చేసేయాలి. ఈజీ ఎర్న్ మనీ ఎలా వస్తుంది? ఉన్నతంగా ఒక విధంగా వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఎంత అద్భుతమైన దరిద్రాన్ని ఇస్తుందంటే ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడాను ఏ దరిద్రమైనా సరే వైరల్ అయిపోతుంది అనమాట. ఓకే, దీన్ని కట్ చేసేవాళ్ళు కానీ దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు కానీ లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అరే వీడియోలు తీస్తారేమో, వీడియోలో మనం కనపడితే పోలీసు వాడు తంతాడు, లేకపోతే వీడియోలో మనల్ని కనిపిస్తే జైల్లో వేస్తారు. ఇలాంటివి రోడ్డు మీద పబ్లిక్ అబ్జెక్ట్ చేస్తుంది. పబ్లిక్ అబ్జెక్ట్ చేయదు, చట్టము పట్టించుకోదు. అసలు నీ తల్లిదండ్రులు అంతకంటే లేదు. ఒకవేళ ఈ తల్లిదండ్రులకే కనుక మనం పంపించామనుకో, అబ్బా మీ అమ్మాయి వీడియో ఎంత బాగా హిట్ అయిందో అని ఇంకొక అమ్మ చెప్పంగానే భలే చేసింది నిజంగా, అసలు అబ్బో అది అంత ధైర్యవంతురాలని అనుకోలేదు, పడిపోద్దేమో అనుకున్నా, కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉందని ఆ తల్లి మాట్లాడుతుంది తప్ప లాగి దవడ పగలగొట్టి ఏందే ఇది, నువ్వు చేయాల్సింది ఏంది, నువ్వు ఎక్కడున్నావు, ఏ అర్ధరాత్రి ఏ ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఏంటి, కింద పడితే ఎన్నెముకి ఇరిగితే దొంగ మొహం నానా, రేపొద్దున సంసారానికి పనికిరావు, జీవితాంతం నేనే నీకు మంచంలో కూర్చోబెట్టి 1, 2, 3 అన్నీ వెళ్తావు, నువ్వు చేయాల్సి వస్తుందని దవడ పగలగొట్టే తల్లి ఇంట్లో ఉందన్న భయం ఉంటే ఆ పిల్ల అట్లా బయటికి పోదు, ఆ పిల్ల అట్లా రొమాన్స్ చేయదు. ఈ పిల్లలు ఇట్లా దిక్కుమాలిన ఇక్కడ ఎక్కడ వస్తుంది? ఎవడికుంది బాధ్యత? తల్లిదండ్రులకి లేదు, సమాజానికి లేదు, సమాజం ఇన్ ద సెన్స్ పబ్లిక్కి లేదు. పబ్లిక్ అబ్జెక్ట్ చేస్తే అరే పబ్లిక్ తంతారా అనేటటువంటి భయాన్ని క్రియేట్ చేసిన రోజున ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉండాలి. ఎంతసేపు నువ్వు నేను ఇక్కడ కూర్చొని గొంతు చించు అని ప్రియా చౌదరి అడుగుతూ ఉంటుంది, లేకపోతే అగిపొల్ల గీసి నాగరాజు చేస్తూ ఉంటాడు, ఇది మాట్లాడు ప్రియమ్మ అంటాడు, నోరు తెలుసుకుని ఇదే ఇక్కడ జరుగుతుంది. ఎవరు చూస్తున్నారు, ఎవరు వైరల్ చేస్తున్నారు వీడియోస్ని, వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయటం అనేది మొదలు పెడితే పేరెంట్స్ కూడా భయపడేంత బాగా సోషల్ ఫోబియా కనుక ఖచ్చితంగా రావాలి. పిల్లలు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని ఇంతమంది అబ్జర్వ్ చేసినటువంటి కాన్షియస్నెస్ ప్రతిసారి ఉంటుంది. అంటే మీరు మాట్లాడేటప్పుడు నాకు ఒకటి బాగా గుర్తొస్తుంది. మా ఊళ్ళో అంటే జనరల్గా చెప్తున్నాను, ఊళ్ళో నుంచి బయట అడుగు పెడితే ఎక్కడికైనా వెళ్తే చిన్నప్పుడు మా ఊరు నుంచి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఎంతమంది చూస్తున్నారో భయం వేసేసి సినిమా థియేటర్ దాకా వెళ్ళేవాళ్ళం కాదు. ఏది పట్టపగలే స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాలన్నా సినిమా థియేటర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తారేమో,
ఒక సినిమా థియేటర్కి వెళ్ళడానికి అంత భయపడిపోవాలి. అంటే ఆ సినిమా ఫోబియా థియేటర్ ఉండేది. నేను చాలాసార్లు చెప్పా, పోస్టర్ చూస్తేనే ఇంటి దగ్గర మా అమ్మ రెడీగా ఈత ఆ, పెత్తడం ఆ, రెడీగా ఉండేది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు దాని ఆ. మీద అబ్జెక్ట్ చేసి మాట్లాడతారేమో కానీ అంటే ఓహో భయపడాలా అది ఇది అని చెప్పేసి భయపడకపోతే individuality ఇట్టగా దాని మీద- ఉంటాయి జీవితాలు. అరే భయపడ్డాం కాబట్టి ఇవాళ నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ కూర్చున్నాను నాగరాజు. ఇవాళ సింగిల్ నైట్ లోనో లేకపోతే ఇలాంటి దిక్కుమాలని చేసి పాపులర్ అయిన వాళ్ళు జీవితంలో ఏం సాధించారు, జనం కోసం ఏం అదే, అదే చేశారు, అంటే వాళ్ళకి ఇంత ఇచ్చిన లోకానికి ఏం చేశారు, సమాజానికి ఏం ఇచ్చారు, అది కూడా అవసరం ఉంది కదా. సామాజిక బాధ్యత. అరే పంది కూడా వైరల్ అవుతుంది రా నాయన, గుడి చుట్టూ తిరిగిందంటే పంది కూడా వైరల్ అవుతుంది. పందికి నీకు ఏంటి తేడా, కనీసం అది గుడి చుట్టూ తిరిగింది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వైరల్ అవుతుంది. నువ్వు దేని చుట్టూ తిరుగుతున్నావు? అమ్మాయిలు అబ్బాయిలు వేసుకుని బైకులు తీసుకొని బైకులు గిర్రి గిర్రిని తిప్పుకుంటూ, ఇవి దేనికి పనికొస్తాయి, ఎవరి ఉన్నతికి పనికొస్తాయి, ఏ సమాజ అభివృద్ధికి పనికొస్తుంది, దేనికోసం ఇలాంటివన్నీ మనము ఎంకరేజ్ చేస్తున్నాము. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు కింద తల్లిదండ్రులను టార్గెట్ చేయండి. ఆ తల్లిదండ్రులు రేపటి నుంచి పిల్లలు బయటకు వెళ్తుంటే ఎక్కడే పోతున్నావే, ఏం చేస్తున్నావు అని ఈ చీచి కొట్టకపోతే చూడండి. అదే అదే అంటే ఇందులో ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. వాళ్ళని చూసి భయపడాలంటే భయం కాదు, అది బాధ్యత. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది పెద్దవాళ్ళ పట్ల గౌరవం, నాగరాజు బాధ్యత భయం కలిగి- ఉండాలి. ఆ, బాధ్యత అనే ఉండాలి. బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు హెచ్చరిస్తారు. అవును ఖచ్చితంగా మనకి వాళ్ళ పట్ల భయం ఉండాలి. భయం ఉంటేనే మన జీవితాన్ని సక్రమంగా పెట్టుకుంటాం. ఇందాక ఎపిసోడ్ లో కూడా నేను చెప్పాను ఏంటి అని అంటే, వంట చేసే మా నాన్నమ్మ అందరికీ వచ్చి కూర్చొని అదే చెప్తా ఉండేది, వంట చేసి పెట్టండి, అవి చేసి పెట్టండి, ఈ చేసి పెట్టండి. ఎందుకు వినేవాళ్ళు వాళ్ళు? జీవితాలను ఎందుకు చక్కది వాళ్ళంటే భయం ఉండబట్టి వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెప్పేవాళ్ళు కాబట్టి ఉన్నారు. ఆ కల్చర్ అండి, ఆ ఫ్యామిలీ బానిసత్వం- కల్చర్, సోషల్ కల్చర్ ఆటోమేటిక్ ఉండాలి. అది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అవసరం. ఏంటంటే మనము వ్యతిరేకించాల్సింది బానిసత్వం నుంచి, బానిసత్వపు జీవన విధానం నుంచి. ఆడైనా మగైనా సరే ఇక్కడ ఏమవుతుంది, అన్నిటిని తీసుకొచ్చి స్వేచ్ఛ అంటే ఎట్ట కుదురుతుంది అబ్బాయి? ఇంట్లో పిల్లల్ని పెంచకుండా నాకు స్వేచ్ఛ కావాలంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు కన్న పిల్లల్ని ఎవరి మీద వేసిపోతావు? అలాగే ఇంట్లో వండి పెట్టాల్సింది వండుకుని తినాలి, వండి పెట్టాల్సినటువంటి బాధ్యత నేను ఉండను, ఊళ్ళు వెళ్తావు, ఊళ్ళు పెడతానంటే ఎవరు చెప్తారు? అదే బయట పనులు చేసుకొస్తూ కూడా ఇంటి పనులు రుద్దితే దాన్ని మనం అబ్జెక్ట్ చేయాలి. దాన్ని బానిసత్వం అంటారు. బయట 24 గంటలు కష్టపడుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి రాగానే మళ్ళీ చాకరీ చేసి కొంపలో ఉన్న అందరికీ నువ్వే చేసి పెట్టాలి, ఈమె పెట్టాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని బానిసత్వం అంటారు. దాన్ని వ్యతిరేకించాలి. అంతేగాని నువ్వు హ్యాపీగా తెచ్చిపెట్టే మొగుడుకో, లేకపోతే నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు వండి పెట్టకుండా 2 టమాటాలు ఎక్కువ వేసాడని ఇది వెళ్ళిపోతుంది. లేకపోతే పని పాట లేకుండా తిన్న ధరకు అర్ధరాత్రులు తిండి తిని ఆ తిన్న ధరకు ఏం చేయాలంటే బైకులు పట్టుకుని టెనకమాలు పోతా ఉంటాయి. ఎవడకుందే బాధ్యత? తల్లిదండ్రులకి ఏడ్చిందా? సమాజంలో ఉన్న మనుషులకి ఏడ్చిందా? పబ్లిక్ ఏడ్చిందా? ముందు పబ్లిక్ వ్యతిరేకించి తీరాలండి. ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో, పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుందో ఇమ్మీడియట్గా చట్టం దాని మీద చర్య తీసుకుంటుంది. మెయిన్ దేనికైనా సరే ఇక్కడ మనం పెద్దవాళ్ళని అనుకుంటున్నాం, తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో పబ్లిక్ బాధ్యత కూడా అంతే ఉంది. ఎస్, అది వీళ్ళు కనుక రిజెక్ట్ చేశారు అని అంటే, వాళ్ళు వ్యతిరేకించారు అంటే, వాళ్ళు అబ్జెక్ట్ చేశారు అంటే ఇలాంటివన్నీ ఆగుతాయి. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత నీకు నాకు ఎంత ఉందని మాట్లాడుతున్నామో ప్రతి ఒక్కళ్ళకి, చూసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి రిపోర్ట్ కొట్టండి. ఆ వీడియో వచ్చినా ఏది వచ్చినా కూడా ఏ కంటెంట్ ఉందనేది ఇది పంపిస్తే వీళ్ళు ఎందుకు వైరల్ అవుతారండి? వీళ్ళు ఎందుకు ఇది ఉంటారండి? తర్వాత కంప్లైంట్లు పంపించండి సైబర్ క్రైమ్కో, లేకపోతే ఇంకొకటికో. ఏంటంటే ఇది రోడ్డు మీద ఇలా చేస్తున్నారు, ఇది అబ్జెక్షన్గా ఉంది, ఇది మేము ఇది చేస్తున్నాము, 10 చోట్ల 10 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పడేయండి. ఇంకోసారి చేస్తారేమో ఎవరైనా? ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరుగుతాయేమో, లేదా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయేమో. ప్రాణాలతో చెలగాటు ఉండేది. అంత చిన్న విషయం కాదు. అసలు ఒక ఆడపిల్ల కింద పడింది అని అంటే వెన్నెముకకి ఏమన్నా అయిందా? తలకి పెళ్ళవుద్దండి? ఆ పిల్లకి అసలు పెళ్ళవుద్దా? లేదు. ఆ ముందర ఉన్నది అన్న అయితే నేనే మాట్లాడను. ఒకవేళ చేసుకోవాల్సిన వాడే అనుకుందాం, బాయ్ ఫ్రెండే అనుకుందాం, ఈ పిల్ల పగిలి కింద పడి దెబ్బలు తగిలి లేకపోతే ఏదైనా కాలో చెయ్యో కుంటిదయింది అనుకోండి, ఈడే చేసుకుంటాడా? ఈడే చేసుకోడు, వదిలవతల బారేస్తాడు. ఏమనుకుంటున్నారు? ఆడపిల్లలకి వాళ్ళకున్న లిమిట్స్ దాటి మరీ ప్రవర్తిస్తున్నారు. విచ్చలవిడితనం అంటారు దాన్ని. రేపొద్దున నష్టం వస్తే వ్యక్తిగతంగా అమ్మ ఆడపిల్లలారా మీకే నష్టము. ఏదైనా శారీరకంగా జరిగినా మానసికంగా జరిగినా మీ జీవితం మీద పడుతుంది. ఆ రోజున మీరు కూర్చొని అరే వీళ్ళెందుకు చెప్పలేదు, అరే వాళ్ళెందుకు చెప్పలేరు, అయ్యో నేను బాగా ఉన్నానంటే ఎవడు మాట్లాడ్డాడు? ఎందుకంటే ఇవాళ చూసి ఎట్లా చప్పట్లు కొట్టారు, రేపొద్దున ఏడిస్తే కూడా అట్లాగే చప్పట్లు కొడతారు. ఈ ప్రపంచం ఈ సమాజాన్ని చప్పట్లు కొట్టేటట్టు మీరే తయారు చేశారు. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా మీ జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి ఒక భద్రతగా ఉన్నటువంటి భద్రతాయుతమైనటువంటి జీవన విధానంలో ఏడవండి.